ఒక పర్ఫెక్ట్ జోన్లో ట్రేడ్ చేయాలి అంటే ఫస్ట్ జోన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. కానీ చాలామంది జోన్ అనే వర్డ్ని ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లాగా యూజ్ చేస్తారు. కానీ ట్రేడింగ్లో జోన్ అనే స్టేట్కి ఎంటర్ అవ్వాలంటే మాత్రం కష్టం, అవ్వదు. ట్రేడర్స్ ట్రేడ్స్ని మిస్ అవ్వడం లేదు, వాళ్ళలో ఉండే క్లారిటీని మిస్ అవుతున్నారు. స్టాప్ లాస్ హిట్ అయితే చార్ట్ని బ్లేమ్ చేసేస్తున్నాం, ప్రాఫిట్ వస్తే క్రెడిట్ మనం తీసేసుకుంటున్నాం. ఇక్కడెక్కడ మనకి ప్రాసెస్కి మీనింగే లేదు. అసలు ఈ ప్రాసెస్లో ప్రాసెస్సే లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రాసెస్ అనే వర్డ్ మనకు అసలు వినపడదు. మార్కెట్లో ఒక ప్లాన్, ఒక ప్రాసెస్తో ట్రేడ్ చేయడం అంటే ఆర్మీ క్యాంప్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం లాంటిది. కానీ మార్కెట్లో మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం? బ్యాటిల్ ఫీల్డ్లో గన్ను పట్టుకొని గన్ను ఎలా గురిపెట్టాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు ఆ జోన్కి బ్యారియర్ ఏంటి? అన్సర్టైనిటీని యాక్సెప్ట్ చేయకపోవడం. ప్రాఫిట్ ఆర్ లాస్ రెండిట్లో క్లారిటీ ఉండాలి. ఒక ప్రాఫిట్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం మాత్రమే కాదు, లాస్ అయితే క్లారిటీ కూడా తెచ్చుకోవాలి. మనం చార్ట్ని అసలు కంట్రోల్ చేయలేం, కానీ మనం చార్ట్కి ఎలా రెస్పాండ్ అవుతాము అనే దాన్ని మాత్రం కంట్రోల్ చేయగలం 100%. ఈ లైన్ అర్థమైతే పర్ఫెక్ట్ జోన్లో ప్రాసెస్తో ట్రేడ్ చేయడం ఏమాత్రం కష్టం కాదు, అదొక విజ్డమ్. ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అవి ప్రాసెస్కి బాగా ఉపయోగపడతాయి. పాయింట్ నెంబర్ 1, ప్రీ ట్రేడ్ జర్నల్. ట్రేడ్కి ముందు ఒక 2 లైన్స్ రాయండి. వై ఆమ్ ఐ ఎంటరింగ్ దిస్ ట్రేడ్? సెకండ్ లైన్, వాట్ విల్ ఐ యాక్సెప్ట్ ఇఫ్ దిస్ ట్రేడ్ గోస్ రాంగ్? ఈ 2 లైన్స్ మైండ్ని ఇన్స్టాంట్గా సెటిల్ చేసేస్తాయి. నెక్స్ట్ టెక్నిక్, పాయింట్ నెంబర్ 2, 3 minutes సైలెంట్ రూల్. ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఒక 3 minutes సైలెంట్గా ఉండండి. మైండ్లో మన ట్రేడ్కి సంబంధం లేని థాట్స్ని గమనించండి. అదే మనకి మెంటల్ నాయిస్. ఆ మెంటల్ నాయిస్తో ట్రేడ్ చేస్తున్నాం మనం, మార్కెట్తో కాదు. నెక్స్ట్ టెక్నిక్, స్టాప్ లాస్ తగిలిందని రికార్డ్ చేయడం ఒకవైపు, లాస్ తర్వాత మన మెంటల్ స్టేట్ని ఎలా ఉంది అని రాసుకోవడం, ఇది మనల్ని ప్రాసెస్లో చాలా దూరం తీసుకెళ్తుంది. మన క్వాలిటీ ఆఫ్ ట్రేడ్స్కి ఒక పునాది లాంటిది ఈ టెక్నిక్. నెక్స్ట్ టెక్నిక్, క్లారిటీ. మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ఓపెన్ అవ్వకూడదు. బయాస్, డైరెక్షన్, ఫిల్టర్, ఎగ్జిక్యూషన్, ఇది క్లారిటీ. ఇది తెలుసుకుంటే, ఇది అర్థం చేసుకుంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఈజీగా మారిపోతుందో ఊహించలేరు. తెలుసుకోలేకపోతే జోన్ అంటే ఒక జోక్ లాగా, ప్రాసెస్ అంటే ఒక పోకర్ గేమ్ లాగా మారిపోతుంది. ట్రేడింగ్ ఇన్ ద జోన్ అంటే సైలెన్స్లో పర్ఫామ్ చేయడం, నాట్ విత్ స్పీడ్, నాట్ విత్ ఫియర్, బట్ విత్ ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ ఏంటి అంటే మైండ్ని ఫుల్గా ఇక్కడే ప్రాసెస్ మీద ఉంచడం. ట్రేడింగ్లో సక్సెస్ అంటే ట్రేడింగ్లో ఒక స్టేట్కి వెళ్ళడం కాదు, ఆ స్టేట్లో కన్సిస్టెంట్గా ఉండడం. అదే నిజమైన ప్రాసెస్, అదే ఒరిజినల్ జోన్. కాన్సెప్ట్ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో ఉన్నారు అని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ ఛానల్ వర్త్ అనుకుంటే. థ్యాంక్ యూ.